హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ రాజు సార్. సో ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ కనెక్ట్ చేసే ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ అండ్ టీపీపీఓ కానీ, పాలిటెక్ లెక్చరర్స్ కానీ, సో ఈ ఎగ్జామ్ సంబంధించి మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది కదా. సో ఈ పేపర్ 1 సంబంధించి వెయిటేజ్ అండ్ సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎందుకు అంటే ఈ 2026లో మనకి ఒక ఏడబ్ల్యూ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైంలో హడావిడిగా ప్రిపేర్ అవ్వడం కంటే నోటిఫికేషన్ రాకముందుకే మనం ముందు జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు ఎనఫ్ టైం ఉంటుంది, రివిజన్ చేసుకోవడం కూడా టైం ఉంటుంది. కాబట్టి సో మనం ముందుగానే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఒకసారి ఆఫ్లైన్ జరిగింది, ఆన్లైన్ జరిగింది. సో వెయిటేజ్ ఏ సబ్జెక్ట్ వైజ్గా ఎంత వెయిటేజ్ ఉంది అండ్ మనకు ప్రతి సబ్జెక్ట్లో సిలబస్ ఏంటి, దానిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, టైమింగ్ స్ట్రాటజీ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ ఏడబ్ల్యూ సంబంధించి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో ఏఎస్ ఆన్లైన్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దట్. సో ముందుగా మన అందరు తెలిసిందే ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. బట్ టెక్నికల్కి వచ్చేసరికి మనకి 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి మనకి సో 300 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 450 మార్క్స్ ఉంటుంది, అందరికి తెలిసిందే. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ లేదు. అండ్ లాస్ట్ టైం మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి టీజీపీఎస్ వాళ్ళు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి. 1 టైం రిజిస్ట్రేషన్ అంటారు. ఎవరైతే ఇది వరకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ జరిగిందో వాళ్ళు అప్డేట్ చేసుకోండి. మీ కొత్త ఫోటో కానీ మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని అప్లోడ్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది కాబట్టి కొత్త ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్డేట్ చేసుకుంటే మీకు చాలా బెటర్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో మీరు వెళ్ళి వెంటనే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఎస్ఎస్సి కానీ, డిగ్రీ అది గ్రాడ్యుయేషన్ కానీ, అండ్ దాంతోపాటు మార్క్స్ కానీ, పర్సంటేజ్ అవన్నీ కూడా డేటా దగ్గర పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్ కానీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? సో రిజిస్ట్రేషన్ అప్డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలు నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు ఇలాంటి ఓటీఆర్ లాంటి అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, సర్టిఫికేట్స్. నేను ఇప్పుడు మన ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ టైంలో అప్పుడు మీకు ఈ స్టడీ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. ఈవెన్ బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు. నేనేమంటానంటే మీరు ఇప్పుడే మీ సర్టిఫికేట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో క్యాస్ట్, ఇన్కమ్, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ ఏవైతే ఉన్నాయో మీ బోనఫైడ్ కానీ, మార్క్ షీట్ కానీ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఏమన్నా చేంజెస్ ఉంటే, నేమ్స్ కానీ మిస్టేక్స్ కానీ ఏమంటే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీరు అనొచ్చు ఇప్పుడు సో నోటిఫికేషన్ రాలేదు అప్పుడే సర్టిఫికేషన్ అంటే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, ఎగ్జామ్ రాసి బాగా రాసు, కష్టపడ్డు, రిజల్ట్ వచ్చింది, 10 daysలో వెరిఫికేషన్ ఉంది, అప్పుడు నీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే అంత కష్టపడి వేస్ట్ అవుతుంది కదా. మనం ప్రిపరేషన్ వెయిట్ చేస్తే అంతా కూడా జాబ్ రావడానికి కదా. సో ముంజాగ్రత్త ఇవన్నీ రెడీ చేసుకుని. ఎందుకంటే లాస్ట్ టైం ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మన స్టూడెంట్స్ని చాలామంది చూశాను, పాపం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, రైట్. సో మనకి ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేది 2 times జరిగింది. ఒకసారి ఆఫ్లైన్ జరిగింది, ఒకసారి ఆన్లైన్ జరిగింది. సో మెంటల్ ఎబిలిటీ 25, నెక్స్ట్ ఆన్లైన్లో 20, ఇంగ్లీష్ వచ్చేసి 25, నెక్స్ట్ 20 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 10 and 13, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ 12 and 8, ఇండియన్ టీఎస్ ఎకానమీ 8, ఇక్కడ కలిపి 13, పాలిటీ 10 and 11, ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ 14, ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ 8, తెలంగాణ జోగ్రఫీ 11, అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 13+5 18 and 10 questions, టీఎస్ మూమెంట్ 3 and నెక్స్ట్ 6, అండ్ పాలసీ 6, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి మనకి ఆల్మోస్ట్ 13 questions, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 and 6. కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. ఇక్కడ మీరు వెయిటేజ్ తక్కువ అనిపించవచ్చు కానీ కరెంట్ అఫైర్స్లో కొన్ని మిక్స్ అవుతుంటాయి అనమాట. జనరల్ సైన్స్ 6 and 7, అండ్ డిజాస్టర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసి మనకి 5 and 8. సో ఇవన్నమాట. అంటే యావరేజ్గా మనం తీసుకుంటే ఇక్కడ మీకు వెయిటేజ్ కనుక తీసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీషు ఎంత లేదన్నా 40 నుంచి 50 క్వశ్చన్స్ మనకి ఈ 2 సబ్జెక్ట్ నుంచి వస్తాయి. మెంటల్ ఎబిలిటీ అవుట్ ఆఫ్ 150 నీకు 33-35% ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఈ జనరల్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ తీసుకున్న, పాలిటీ తీసుకున్న, జాగ్రఫీ తీసుకున్న, ఎకానమీ తీసుకున్న ఈ ఇండియన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మినిమం 10 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఒకసారి కనుక క్లాసిఫై కనుక చేసుకున్నట్టయితే సో మెంటల్ ఎబిలిటీ దాంతోపాటు ఇంగ్లీషు, సో ఇవి రెండు కలిపితే మనకు 40 నుంచి 50 questions వస్తాయి.
అలాగే దాంతోపాటుగా మనకి ఇండియా కనుక తీసుకున్నట్టయితే సో ఇండియన్ జియోగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, అండ్ దాంతోపాటు ఇండియన్ పాలిటీ కానీ, ఈ సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ 10 వేసుకున్న కానీ నీకు ఆల్మోస్ట్ నీకు 40 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ రిమైనింగ్ 3 వచ్చేసి ఏంటంటే మనకి తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్స్. దాంతోపాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అండ్ జనరల్ సైన్స్, డిజాస్టర్ ఎన్వైరాన్మెంట్ నుంచి కూడా మనకి మినిమం 886 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ వన్ థింగ్ అండి, ఈ యొక్క వెయిటేజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదు. సో నేను లాస్ట్ ఇయర్ నాకు గుర్తుంది, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ చెప్తున్న కొంతమంది స్టూడెంట్స్ సార్ లాస్ట్ ఇయర్ వెయిటేజ్ తక్కువ, నేను ప్రిపేర్ కావాలా వద్దు అన్నారు. చూడండి ఆల్మోస్ట్ మనకి 18 క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ హిస్టరీ కల్చర్ నుంచి. సో వెయిటేజ్ అనేది నార్మల్గా స్లైట్లీగా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 ఉంది అని చెప్పి మీరు తక్కువ చేస్తే అవి 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది, మరీ చేంజ్ కాదు కానీ, బట్ ఎక్కువ తక్కువ అయితే కష్టంగా ఉంటుంది. సో ట్రై టు గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ ఇగ్నోర్ చేయడానికి ఇక్కడ ఏది లేదు. క్లియర్? రైట్. ఒకసారి మనం సిలబస్ కనుక చూసినట్టయితే సో లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీషు, అండ్ దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి, ఓన్లీ తెలంగాణ. ఇందాక మనం లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ వచ్చేసి 40 నుంచి 50 మార్కులు అన్నాం. అదే ఓన్లీ తెలంగాణ టాపిక్స్ తీసుకో, తెలంగాణ పాలసీస్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ. నువ్వు ఈ సబ్జెక్ట్ నుంచి నువ్వు యావరేజ్గా 5 క్వశ్చన్స్ తీసుకో. సో 1 2 3 4 5 3 and 3 ఆల్మోస్ట్ 6 ఉన్నాయి. 6 5 అంటే నీకు మినిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? నీకు 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ నీకు తెలంగాణ టాపిక్ నుంచి వస్తాయి అనమాట, అవుట్ ఆఫ్ 150లో. ఈజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. నీకు 150లో తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ అని మీకు మోర్ దెన్ 30 వస్తాయి. నేను తెలంగాణ కరెంట్ అఫేర్స్ దీంట్లో ఇంకా యాడ్ చేయలేదు. యావరేజ్ నేను 5 తీసుకున్నాను, యాక్చువల్గా 6 7 కూడా రావచ్చు అనమాట. మినిమం 30 క్వశ్చన్స్ మనకి తెలంగాణ టాపిక్స్ నుంచి వస్తాయి. అండ్ 40 క్వశ్చన్స్ మనకి లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ నుంచి 40-50 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, రైట్. చూద్దాం 1 by 1 మనకి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనకి కరెంట్ అఫైర్స్ 2 types క్వశ్చన్ థింగ్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. మనకి జనరల్ ఉంటుంది, సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ ఉందనుకుందాం. సో ఇప్పుడు రీసెంట్గా మనకి రాహుల్ గాంధీ గారు స్పీకర్కి అగెన్స్ట్గా ఒక రెజల్యూషన్ పెట్టాలనుకున్నారు. అదే స్పీకర్ గారిని తీసేయడానికి అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలి? పాలిటీ పాయింట్ ఆఫ్లో స్పీకర్ అంటే ఏంటి, స్పీకర్కి అగెన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని కండిషన్స్ ఏంటి, స్పీకర్ తీసేస్తే ఎలాంటి మెజార్టీ, ఇవన్నీ చూసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ సబ్జెక్ట్. సో చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్ని జస్ట్ జనరల్గా చూస్తాం. నో, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని పాలిటీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ నాట్ ఓన్లీ జస్ట్ ద కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో హిస్టరీ కావచ్చు, ఇప్పుడు దండి సత్యాగ్రహం 100 years అనుకోండి, అది అడిగే ఛాన్స్ ఉంటుంది. రాజారాంబే బర్తాన్ వస్తే 300 years అనుకోండి, అది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. హిమాలయస్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరవలి మౌంటైన్స్ న్యూస్లో ఉంది, అది జాగ్రఫీలో అరవలి హిల్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రఫికల్ లొకేషన్స్ కానీ, హిస్టారికల్ ఇన్సిడెంట్స్ కానీ, అండ్ దాంతోపాటు పొలిటికల్గా మనకి ఏదైనా కేస్ న్యూస్లో ఉండొచ్చు, ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ రావచ్చు, ఆర్టికల్ న్యూస్లో ఉండొచ్చు, ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీ న్యూస్లో ఉండొచ్చు. నేనేమంటానంటే సో సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అనమాట, అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ జనరల్ కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో 3 అడుగుతారు మనకి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనం రెగ్యులర్గా రిపోర్ట్ క్వశ్చన్స్ ఏముంటాయంటే మనకి రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. రిపోర్ట్స్, ఎనీథింగ్ ఎల్స్, పాస్పోర్ట్ ఇండెక్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కావచ్చు, యుఎన్ఓ కావచ్చు, యుఎన్ఈపీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. దానిలో స్టాటిస్టికల్ డేటా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్తో పాటు మనకి ఇండెక్స్లు కూడా ఉంటాయి, తెలుసు కదా, ర్యాంకింగ్స్ అనమాట. అది పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్, ఈ ర్యాంక్ అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్వశ్చన్ అడిగే విధానం మారిపోయింది. ఒకప్పుడు పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగేవాడు, 80, అలా అడగట్లేదు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ టు రిగార్డింగ్ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పి ఫస్ట్ ఎవరు ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు, రెండోది టాప్ 3 కంట్రీస్ అంటాడు, మూడోది ఇండియా ర్యాంక్ పెరిగింది అంటాడు. సో నీకు ఇండెక్స్ అనగానే ఇండియా ర్యాంక్ ఒకటి చదివితే సరిపోదు, టాప్ 3 కంట్రీస్ చూసుకోవాలి, ఇండియా ర్యాంక్ చూసుకోవాలి, ఆ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారో చూసుకోవాలి. ఓకే, ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగిందో తగ్గిందో చూసుకోవాలి. అలా అయితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నువ్వు చదవడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ పెట్టగలవు. నేను మళ్ళీ ఒక ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను, మనం కరెంట్ అఫైర్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, కరెంట్ అఫైర్స్ చదివితే దాని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ పెట్టగలగాలి, అలా చదవాలి. వే ఆఫ్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో దాంతోపాటు మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి సమిట్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు G20 కానీ, లేకపోతే బ్రిక్స్ సమిట్ కానీ,
దట్ బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. ఏ సమ్మిట్ తీసుకున్నా కానీ ఇది ఎన్నో సమ్మిట్, ఎక్కడ జరుగుతుంది, ఏ కంట్రీలో జరుగుతుంది, ఓకేనా, థీమ్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది. ఇప్పుడు బ్రిక్స్ అనుకోండి, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, దానిలో ఎన్ని కంట్రీస్ మెంబర్స్ ఉన్నాయి, రీసెంట్గా మెంబర్గా జాయిన్ అయ్యారా, ఇలా టోటల్గా చదువుకుంటేనే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో ద 2 types ఆఫ్ క్వశ్చన్స్ అండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ అనుకోండి, 2026 బ్రిక్స్ సమ్మిట్ ఇక్కడ జరుగుతుంది ఇండియాలో. 2026 బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. కానీ రెండో క్వశ్చన్ ఉంటుంది స్టేట్మెంట్ వైజ్గా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ బ్రిక్స్ అంటాడు. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ 1999 అంటాడు. ఇండియా ఇయర్లో మెంబర్షిప్ అయింది అంటాడు. ఇలా క్వశ్చన్ అడుగుతాడు. అలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి, కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సో కరెంట్ అఫైర్స్ చదివే విధానం, డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ పోయాయి. చిన్న ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో కూడా నీకు ఈ 150 క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నీకు ఎలా ఉన్నాయి, స్టేట్మెంట్ వైజ్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సింగిల్ అయిన ఉన్నాయి, స్టేట్మెంట్ వైజ్గా ఉన్నాయి. సో మన స్టేట్మెంట్ అడిగిన ఆన్సర్ పెట్టగలగాలి, డేట్ అడిగిన ఆన్సర్ పెట్టగలగాలి. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనకు కావాల్సింది సమ్మిట్స్, రిపోర్ట్స్, దాంతోపాటు రీసెంట్గా ఉన్న కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయితే ఏదైనా కంట్రీ న్యూస్లో ఉంటే, లేదా క్రైసిస్లో ఉంటే, ఇండియా యుఎస్ఏ డీల్ కానీ, ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ కానీ, ఇలాంటి అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఎగ్జామ్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ద నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి, క్యాబినెట్ డిసిషన్స్ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, కొత్త స్కీమ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు. ఇంక ఇండియాలో ఎలాంటి కొత్తగా ఏదైనా వచ్చినా హైయెస్ట్ అని, ఫాస్టెస్ట్ అని, లార్జెస్ట్ అని, ఇలా ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తే, కొత్త పార్క్ కావచ్చు, కొత్త న్యూక్లియర్ రియాక్టర్ కాదు, గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డిసిషన్ మనకి ఇంపార్టెంటే. ఈజ్ క్లియర్? కొన్ని స్టేట్ వైజ్ కూడా అడుగుతారు క్వశ్చన్స్. స్టేట్ వైజ్ అంటే కేరళ, వేరే స్టేట్స్లో అడుగుతారంటే ఆ స్టేట్లో అది ఫస్ట్ ఏర్పాటు చేస్తే, కొత్తగా ఏదైనా ఏర్పాటు చేస్తే, లార్జెస్ట్ కావచ్చు, ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రైన్ కావచ్చు, ఫస్ట్ ఈ బ్రిడ్జ్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఫస్ట్ లాస్ట్ హైయెస్ట్ సంథింగ్ లైక్ దట్, అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, దెన్ నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఎలాగో లాస్ట్ 2-3 ఇయర్స్లో, అట్లీస్ట్ లాస్ట్ 1 yearలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న కొత్త డిసిషన్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు. తెలంగాణ గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుంది కదా, ఇప్పుడు గద్దర్ గారు పెద్ద అవార్డ్స్ ఉంది, ఇప్పుడు ఇవ్వబోతున్నారు. గద్దర్ అవార్డ్స్, సినారే అవార్డ్స్, లేకపోతే కాలేజ్ నారాయణరావు గారు అవార్డు, దాశరథి కృష్ణమాచార్య గారు అవార్డు, తెలంగాణ ప్రముఖులు ఎవరికైనా అవార్డు రావచ్చు, తెలంగాణ వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ రావచ్చు. ఇలా తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తారు అనుకుంది, అది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా నీకు 2-3 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఎన్ని ఇయర్స్ చదవాలి సార్? ఖచ్చితంగా 1 year కరెంట్ అఫైర్స్ చదవాలి. సపోజ్ మనకి జూన్లో ఎగ్జామ్ ఉందనుకోండి, 2026 జూన్లో ఎగ్జామ్ ఉంటే నువ్వు 2025 జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ నువ్వు చదువు ఉండాలి. ఓకే, బట్ లాస్ట్ 6 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీకు వచ్చే 13 క్వశ్చన్లలో లాస్ట్ 6 months క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ తీసుకుంటే, సో ఇండియన్ పాలిటీ తీసుకుంటే మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ మనకి రిపీట్ క్వశ్చన్స్లో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ కమిటీస్ మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఉంటాయి కదా, దాంతోపాటు సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి కొన్ని బేసిక్ టర్మినాలజీ ఉంటుంది చూసుకోండి. రిపీట్ క్వశ్చన్స్, డెమోక్రసీ, టైప్ ఆఫ్ డెమోక్రసీ, ఫెడరలిజం అంటే ఏంటి, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్. మీరు కావాలంటే లాస్ట్ 3 years క్వశ్చన్ చేసుకోండి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. రీసెంట్ ఏపీఎస్సీ AWS ఎగ్జామ్ క్వశ్చన్ అడిగారు డెమోక్రసీ గురించి. సో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్, బేసిక్ టెర్మినాలజీ ఒక అడుగుతారు. అండ్ నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ డెఫినెట్గా ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండే ఛాన్స్ లేదు. ఫండమెంటల్ రైట్స్, DPSP, నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఆర్టికల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, 100% అడుగుతారు. ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలా, వీటికి సంబంధించిన అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలా, వీటికి సంబంధించిన ఫేమస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలా, 3 గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే 100% ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించిన టర్మినాలజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అవర్ అంటే ఏంటి, లోక్సభ సభ్యులు ఎలా అనుకుంటారు, రాజ్యసభ సభ్యులు ఎలా అనుకుంటారు, టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. సో ఈ పార్లమెంట్లో టర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. లెమ్ డెక్సేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఓకే, స్పీకర్ గారి పవర్స్ ఏంటి, డిప్యూటీ స్పీకర్ పవర్స్ ఏంటి, ఎవరినైనా ఎన్నుకుంటారు, ఎలా తీసేస్తారు, పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి మళ్ళీ. సో పార్లమెంట్ టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారండి. సో వన్ ఆఫ్ ది క్వశ్చన్ మనం పార్లమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు, జ్యుడిషియరీ ఉంటుంది కదా. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో ఫస్ట్ పాసిబిలిటీ క్వశ్చన్ ఏంటంటే జడ్జి క్వాలిఫికేషన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి ఈ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అది అడుగుతారు. ఇంకోటి ఆర్టికల్స్ అడుగుతున్నారు, ఈ మధ్యన సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ అడుగుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రిట్స్ అనమాట. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇష్యూ చేసే రిట్స్, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, రిట్ పిటిషన్ అంటే ఏంటి, ఆర్టికల్ 137 అంటే ఏంటి, ఇలా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. తర్వాత పర్సన్స్, పొజిషన్స్.
పర్సన్స్ పొజిషన్స్ అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన గవర్నర్ ఉన్నారు, మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉంటాయి కదండి, వీటి గురించి చదువుకోవాలి. అంటే వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా ఎన్నుకుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఓటేస్తారు, ఎవరు ఓటేయరు, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, గవర్నర్ గారు ఎవరు రిజిగ్నేషన్ ఇస్తారు, స్పీకర్ గారు ఎవరు రిజిగ్నేషన్ ఇస్తారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరికి రిజిగ్నేషన్ ఇస్తారు, ఎలా తీసేస్తారు, ఏ విధంగా తీసేస్తారు, ఈ పర్సన్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అనమాట. సో ప్రెసిడెంట్ గురించి ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్ మనకి. తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇది ఒక రిపీట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనకి ఎస్సీ కమిషన్ ఉంటుంది, ఎస్టీ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రిపీట్ క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో అయినా. నువ్వు ఏ కమిషన్ తీసుకున్నా ఫస్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు, దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు, దీనిలో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వీటి యొక్క పవర్స్ ఏంటి, ఇవి అడుగుతారు ఎగ్జామ్లో మనకి. ఫినాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సిబిఐ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అమెండ్మెంట్స్, మనకి ఇప్పుడు 108 అమెండ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ చదవాలా అంటే అన్నీ అవసరం లేదు, లాస్ట్ 20 చదువుకోండి, కొన్ని ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్స్ చదువుకోండి. రిపీట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు, 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, 1st అమెండ్మెంట్, 7th అమెండ్మెంట్ ఇవన్నీ అడుగుతాను అనమాట. ఓకే, ఇక కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. పాలిటీ అంటేనే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట. రీసెంట్ ఏదైనా ఆర్టికల్ న్యూస్లో ఉందా, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందా, ఏదైనా టర్మ్ న్యూస్లో ఉందా, ఆ పొలిటికల్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ వీడియో ఆన్ 2025 పొలిటికల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తెలుసు, ఏడబ్ల్యూ ఏన్షియంట్ హిస్టరీ, మిడిల్ హిస్టరీ ఉండదు, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. సో ఇవి 6 సబ్జెక్ట్స్, 6 చాప్టర్స్ అనమాట. దీనిలో హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది వచ్చేసి నీకు నేషనల్ మూమెంట్ చాలా ప్రియారిటీ ఇవ్వాలి. ఈ నేషనల్ మూమెంట్లో 1900 నుంచి 1947 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఖచ్చితంగా నీకు 2-3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వదేశీ మూమెంట్, నాన్ కొలూషన్ మూమెంట్, దండి సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూమెంట్, ఏ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రియారిటీ వచ్చే సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్, మనకి ఆర్య సమాజు, ధర్మ సమాజు, బ్రహ్మ సమాజు, ఏ సమాజం ఎవరు ఏర్పాటు చేశారు, ఆర్య సమాజ్ యొక్క లక్ష్యాలు ఏంటి, బ్రహ్మ సమాజ్ లక్ష్యాలు ఏంటి, అలాగే మన రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, వాళ్ళ యొక్క బిరుదులు ఏంటి, వాళ్ళ బుక్స్ ఏంటి, సో ఆలిగర్ మూమెంట్, ఇవన్నీ ఉద్యమాలు ఉంటాయి కదా, ఇయర్ చదువుకోవాలా, పర్సన్ చదువుకోవాలా, ఆబ్జెక్టివ్ చదువుకోవాలా, అలా అయితేనే ఎగ్జామ్ మార్క్స్ వస్తాయి. సో నీకు మొత్తం మోడర్న్ హిస్టరీలో అండ్ యూ హ్యావ్ టు గివ్ ద టాప్ ప్రియారిటీ టు దీస్ 2 చాప్టర్స్ అనమాట. మళ్ళీ ఇంకొకటి, హిస్టరీలో ఈ మధ్యన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే క్రొనాలజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్రొనాలజికల్ క్వశ్చన్స్ అంటే 4 ఇన్సిడెంట్స్ ఇస్తాడు, ఆర్డర్లో పెట్టమంటాడు, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ అంటాడు, ఆర్డర్లో పెట్టమంటాడు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 4 యుద్ధాలు ఇస్తారు, ఆర్డర్లో పెట్టమంటాడు, పూనా ప్యాక్ట్, ఢిల్లీ ప్యాక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు. కాబట్టి హిస్టరీలో మీరు మెయిన్ ఈవెంట్స్ని ఇయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దాంతోపాటు బ్రిటిష్ పాలసీస్, ఏ పాలసీ ఎవరు తీసుకొచ్చారు, ఏ కమిటీ ఎవరు అపాయింట్ చేశారు, గవర్నర్ జనరల్, ఏ గవర్నర్ జనరల్ టైంలో ఏం జరిగింది, ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. ఓకే రైట్. సో ఈ 2 అంటే అన్నీ చదవాలా, ఈ 2 చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నాను అంతే. ఇవి లేకుండా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి కదా అడుగుతారు, కానీ 2కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఇండియన్ ఎకానమీ బేసిక్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉండాలా, కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్ ఉండాలి, 2 మిక్స్ చేస్తే మనకి ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. నువ్వు ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుకున్న ప్రాబ్లమే, ఓన్లీ కాన్సెప్ట్ చదువుకున్న ప్రాబ్లమే. సో జీడిపి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, జీడిపిని ఎలా మెజర్ చేస్తారు, ఏ విధంగా మెజర్ చేస్తారు, ఎలా ఫాలో అవుతున్నాం, బేస్ ఇయర్ ఏంటి, రీసెంట్గా బేస్ ఇయర్స్ ఏమైనా మారినాయా, అలాగే టైప్స్ ఆఫ్ గూడ్స్, 5 year ప్లాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినా, ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసినా 5 year ప్లాన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మినిమం 1 మార్క్ వస్తుంది మనకి. ఏ 5 year ప్లాన్ స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏం టర్మినాలజీ ఉంది, ఏ 5 year ప్లాన్స్కి ఏ టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత గ్రోత్ రేట్ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అలాగే పావర్టీ రిలేటెడ్ కమిటీస్ ఉన్నాయి మనకి, పావర్టీ రిలేటెడ్ కమిటీస్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషను, టైప్స్ ఆఫ్ పావర్టీ. రీసెంట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది, చూసుకోండి ఒకసారి మీరు. నీతి ఆయోగ్ పావర్టీ మీద రిపోర్ట్ ఇస్తుంది, రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓకే. తర్వాత ఫినాన్స్ సంబంధించింది, ఇంకా బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఎలాగో రీసెంట్ ట్రెండ్సే, ఖచ్చితంగా బడ్జెట్ మీద ఎకనామిక్ సర్వే మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో మన ఏఎస్ ఛానల్ సంబంధించి సార్ ఆల్రెడీ బడ్జెట్ మీద వీడియో పెట్టారు, ఎకనామిక్ సర్వే వీడియో పెడతారు, చూసుకోండి. అండ్ లేటెస్ట్ వచ్చిన రిపోర్ట్స్ అండి, మీరు ఎప్పుడు కానీ ఈ నీతి ఆయోగ్ను ఫాలో అవ్వండి. ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ ఏ ఎగ్జామ్ అయినా సరే, నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తాయి. ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద కానీ, స్టేట్స్ పర్ఫార్మెన్స్ మీద కానీ, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే యాన్యువల్ రిపోర్ట్ కానీ, హాఫ్ ఇయర్ రిపోర్ట్ కానీ, స్టేట్స్ ఫినాన్స్ ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఉంటుంది, వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. సో ప్లీజ్ గో త్రూ దట్.
అండ్ ఇండియన్ జియోగ్రఫీ మనం 2 పార్ట్స్ తీసుకోవచ్చు. ఒకటి ఫిజియోగ్రఫీ, క్లైమటాలజీ అండ్ ఓషనోగ్రఫీ. ఇదే అండి మనకి టైప్స్ ఆఫ్ మనకి మౌంటైన్స్ కానీ లేకపోతే సోలార్ సిస్టమ్ కానీ, ఓకే, అండ్ వోల్కనోస్ గురించి కానీ. దాంతోపాటు మనకి ఓషనోగ్రఫీ అంటే ఓషన్లో మనకి సలినిటీ ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది, ఓషన్ కరెంట్స్ ఉంటాయి, కోల్డ్ కరెంట్, వామ్ కరెంట్ అని ఓషన్ కరెంట్స్ ఉంటాయి, ఎక్కడ ఏ కరెంట్ ఉంటుంది. దాని క్లైమటాలజీ గురించి, క్లైమేట్ గురించి బేసిక్గా ప్రెజర్ అంటే ఏంటి, విండ్ డైరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నారు. దాంతోపాటు ఇండియన్ జియోగ్రఫీ తీసుకుంటే ఇండియన్ ఫిజియోగ్రఫీ. సో ఒకప్పటిలాగా హైయెస్ట్ పీక్స్ అడుగుతున్నారంటే అడగొచ్చు, కానీ మౌంటైన్స్, పాసెస్ తెలుసు కదా మనకి, అవి రేంజెస్ అవి చూసుకోవాలి. సో టైప్స్ ఆఫ్ సాయిల్స్లో ఏ సాయిల్ ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఏ సాయిల్ ఏది ఎక్కువ ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్ హ్యూమస్ కంటెంట్ ఈజ్ హై అంటాడు. ఇండియన్ సాయిల్స్లో ఏది ల్యాక్ అంటే నైట్రోజన్ తక్కువ ఉంటుందా, పొటాషియం తక్కువ ఉంటుందా అలా అడుగుతాడు. అలాగే రివర్స్ గురించి నీకు ఒక పూర్తి ఐడియా ఉండాలి నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండస్ రివర్ అనుకున్నావు అనుకో, ఇండస్ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని టోటల్ లెంగ్త్ ఎంత ఫస్ట్ తెలవాలి. ఇండస్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, దాని లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి, షార్టెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి, ఏ ట్రిబ్యూటరీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, అది కూడా చూసుకోవాలా. ఈ ఇండస్ రివర్ మీద ఉన్న బ్రిడ్జెస్, అదే దాని వాటిని ఏమంటే ప్రాజెక్ట్స్ ఏంటి అవి చూసుకోవాలా, ఏ స్టేట్ గుండా వెళ్తుందో చూసుకోవాలా. ఇప్పుడు ఇండస్ రివర్ అంటే ఇలా చదువుకుని నీకు ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. నువ్వు ఇండస్ రివర్ అని చదువుకునే మార్కులు రావు. చదివే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఎగ్జామ్లో నీకు 4 రివర్స్ ఇచ్చి లెంగ్త్ వైజ్ క్రొనాలజీ ఆర్డర్లో పెట్టమన్నాడు. రివర్స్ ట్రిబ్యూటరీస్ అడుగుతున్నాడు, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అడుగుతున్నాడు, షార్టెస్ట్ ట్రిబ్యూటరీ అడుగుతున్నాడు, ఏ రివర్ ఏ రాష్ట్రం గుండా వెళ్తుందో అడుగుతున్నాడు. సో కొంచెం చూసుకోండి అమ్మా, రిపీట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇక మినరల్స్ అంటే మనం 3 గుర్తుంచుకోవాలి. ప్రతి మినరల్కి ఓర్ ఉంటుంది, ఆ ఓర్ పేరు ఏంటి, ఎనీ టైప్స్ ఆఫ్ ఓర్ ఉంటుంది, ఇండియాలో ఏ టైప్ ఆఫ్ మినరల్స్ క్వాలిటీ ఏముంది, దాంతోపాటు ఏ స్టేట్లో రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్లో ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది, దాని ఇండియా పొజిషన్ ఎంత, ఇలా చదువుకోవాలి మనం. ఇక క్లైమేట్, ఇండియా క్లైమేట్, ద మాన్సూన్ సిస్టమ్, ఓకే, డీటెయిల్గా మాన్సూన్స్ ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ఎగ్జిట్ అవుతుంది, ఎంత వర్షపాతం పడుతుంది, అవన్నీ కూడా మాన్సూన్ సిస్టమ్. లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఫారెస్ట్లో కూడా మనకి ఏ స్టేట్లో ఫారెస్ట్ ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో ఫారెస్ట్ తక్కువ ఉంది, ఏ స్టేట్లో ఫారెస్ట్ ఇంక్రీజ్ అయింది, ఏ స్టేట్లో ఫారెస్ట్ డిక్రీజ్ అయింది, ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ దట్ రిపోర్ట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూట్యూబ్. సో ప్లీజ్ గో టు దట్ ఫారెస్ట్ రిపోర్ట్. 1 క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. ఇంకా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సెన్సెస్. అఫ్కోర్స్ సెన్సెస్ కొత్త సెన్సెస్ రాలేదు, వచ్చేందరికి పాస్ సెన్సెస్ చదవాలి. ఎనీ ఎగ్జామినేషన్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్ అండ్ సెన్సెస్. ఇక గ్రూప్ 2 అయితే మినిమం 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఏడబ్ల్యూలో 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇది ఇక్కడ 2 కాన్సెప్ట్ చదువుకోవాలా, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఎకాలజీకి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, యూట్రాఫికేషన్ అంటే ఏంటి, ఇలా కొన్ని ఎన్విరాన్మెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి ఫస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 2015 to 30 సస్టైనబుల్ డెవలప్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. మొత్తం 17 గోల్స్ ఉన్నాయి అనమాట. ఆ 17 గోల్స్ ఏంటి, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, 17 మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా అడగచ్చు. దాంతోపాటు ఈ రిపోర్ట్ ఇస్తుంది ఏ దేశం ఎలా పర్ఫామ్ చేస్తుందో. మన నీతి ఆయోగ్ కూడా ఏ స్టేటు ఈ ST సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో రిపోర్ట్ కూడా ఇస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ అట్మాస్ఫియర్ సంబంధించి బేసిక్స్ అనుకోండి, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఏ స్పియర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందో, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, ఈ బేసిక్సే ఇప్పుడు అయినా చదువుకోవాలా. తర్వాత పొల్యూషన్ కాన్సెప్ట్, రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. పొల్యూషన్ కాన్సెప్ట్, క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్స్ ఈజీగా అడుగుతున్నారండి, పక్కా అడుగుతున్నారు. మనకి COP ఉంటాయి కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు కదా, ఆ కాన్ఫరెన్స్ పార్టీస్ గురించి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది కదా, ఖచ్చితంగా అడుగుతారు. సో దయచేసి మీరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చదువుకోండి. ఇంటర్నేషనల్గా జరిగిన ఈ మీటింగ్స్లో ఏవైతే ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది, అలా ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు, ఆ టర్మినాలజీ ఏంటి, అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రోటోకాల్స్ చూసుకోవాలా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చూసుకోవాలా. సమ్ టైమ్స్ మనకి నేషనల్ పార్క్స్ ఇస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ 4 నేషనల్ పార్క్స్ ఇస్తున్నాడు, రైట్ సైడ్ స్టేట్స్ ఇస్తున్నాడు. రీసెంట్గా ఏ నేషనల్ పార్క్ ఏది న్యూస్లో ఉందో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక కరెంట్ ఇష్యూస్ ఈ రీసెంట్గా ఏది న్యూస్లో ఉంటే అది. అలాగే మీకు ఈ గ్యాసెస్ గురించి కూడా ఐడియా ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే హైడ్రోజన్ గురించి, ఆక్సిజన్ గురించి, మీథేన్ గురించి ఒక బేసిక్ ఐడియా ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పొల్యూటెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పొల్యూటెంట్ అంటాడు. అండ్ దాంతోపాటు ఇంకోటి కరెంట్ ఇష్యూస్లో మనకి పొల్యూషన్ రిపోర్ట్స్ వస్తాయి. వరల్డ్ హైయెస్ట్ పొల్యూషన్ అని చెప్పి సిటీస్ అండ్ రిపోర్ట్స్ ఇస్తాడు. టాప్ 3 సిటీస్, టాప్ 3 కంట్రీస్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో కావండి. రీసెంట్గా ఏ ఎన్విరాన్మెంటల్ న్యూస్ను మీరు ఫాలో కావాల్సింది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫస్ట్ బేసిక్స్ అడుగుతాడు మనకి, వాట్ ఈస్ డిజాస్టర్. డిజాస్టర్లో సైకిల్ ఉంటుంది కదండి. సో ప్రివెన్షను, మిటిగేషను, ఇవన్నీ సైకిల్ ఉంటుంది కదా. ప్రతిసారి సైకిల్ మీద క్వశ్చన్ అడుగుతున్నాం, మనకు క్లారిటీ ఉండాలి. ప్రివెన్షన్ అంటే ఏంటి, మిటిగేషన్ అంటే ఏంటి, పోస్ట్ డిజాస్టర్ ఏం చేయాలి, అవి అడుగుతాడు అనమాట సైకిల్. అలాగే యాక్ట్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఈ టైప్స్ ఆఫ్ డిజాస్టర్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ
అంటే ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ ఉందనుకోండి, ల్యాండ్ స్లైడ్ ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్ అని అడుగుతాడు. సునామీ వచ్చింది, ఇది ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్ అంటాడు. సో టైప్స్ ఆఫ్ డిజాస్టర్ ఇంపార్టెంట్. దాంతోపాటు లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే ఏంటి, గత 20 yearsలో, అంటే మొత్తం అవసరం లేదు, మేజర్ డిజాస్టర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడు కావచ్చు, కేరళలో ఫ్లడ్స్ వచ్చింది కావచ్చు, ఒరిస్సాలో 1900 సైక్లోన్ వచ్చింది కావచ్చు, చెర్నోబిల్ డిజాస్టర్ కావచ్చు, మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ కావచ్చు, కొన్ని బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఉంటాయి. ఆ జరిగిన డిజాస్టర్ ఇయర్ కానీ ఏదైనా గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ 1 yearలో మనకి వచ్చిన సైక్లోన్స్ ఉంటాయి కదా, బే ఆఫ్ బెంగాల్, అరబియన్, కొన్ని సైక్లోన్స్ వచ్చి ఉంటాయి. ఆ సైక్లోన్ పేరేంటి, ఆ సైక్లోన్లో ఏ స్టేట్ ఎఫెక్ట్ అయింది, అది ఏ టైప్ ఆఫ్ సైక్లోన్, జస్ట్ ఒక ఐడియా ఖచ్చితంగా అడుగుతాడు. ఒకవేళ ఈ ఇయర్లో కొత్తగా సైక్లోన్స్ వచ్చాయనుకోండి, ఆ సైక్లోన్ పేరేంటి, మీనింగ్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ సైక్లోన్, సూపర్ సైక్లోనా, అవి కూడా అడుగుతాడు అనమాట. ఇక లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి కదా, రీసెంట్గా డిజాస్టర్ రిపోర్ట్స్ వస్తాయి కదా, ల్యాండ్ స్లైడ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు, ఓకే, దాంతోపాటు అంటే ఫ్లడ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు, ఇండియాలో ఫ్లడ్స్ వల్ల ఇంత ఏరియా ఎఫెక్ట్ అవుతుంది, అలాంటి బేసిక్ థింగ్స్ ఉంటాయి. అదే మనకి అట్లాస్ అంటే కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి, సో ఒక అట్లాస్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అది కరెంట్ ఇష్యూస్ ఇంకెలాగ ఇంపార్టెంటే. అండ్ ఇంటర్నేషనల్గా ఎక్కడన్నా డిజాస్టర్, పెద్ద పెద్ద డిజాస్టర్ జరిగితే ఎర్త్క్వేక్ వస్తాలంటే కూడా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంటుంది. స్పేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో లాంచ్ చేసే ప్రతి మిషన్ మనకి ఇంపార్టెంటే. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఎప్పుడు అడుగుతారు. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మంగళయాన్ కానీ అవి లాంచ్ చేసిన ఇయర్స్ కావచ్చు, ఇవి అడుగుతారు. అండ్ రీసెంట్గా ఇస్రో చెప్పింది ఫ్యూచర్లో వాళ్ళు అండ్ గగన్యాన్ లాంచ్ చేయబోతున్నారు, చంద్రయాన్ 4 లాంచ్ చేయబోతున్నారు. సో లేటెస్ట్ మిషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇస్రో ఏది లాంచ్ చేసినా కానీ ఇప్పుడు పిఎస్ఎల్తో లాంచ్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ పిఎస్ఎల్వి వెహికల్ పేరేంటి, వెహికల్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ డేట్న లాంచ్ చేశారు, దానిలో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, ఆ శాటిలైట్ పేరేంటి, ఆ శాటిలైట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇలా డీటెయిల్గా చదివితేనే క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. సో ప్రజెంట్ చూసుకోవాలా, ఫ్యూచర్ కూడా చూసుకోవాలా. దాంతోపాటు నాసా కానీ లాంచ్ చేసిన ఇక న్యూక్లియర్ సంబంధించి న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటుంది, న్యూక్లియర్ టెక్నాలజీ టర్మాలజీ ఉంటుంది కదా, ఫిస్సైలు అవి ఏది ఉన్నాయో వెరీ సారీ. సో న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ అని చెప్పేసి మొన్న మోడీ గారు కొత్తగా లాంచ్ చేశారు. సో చూసుకోండి న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క సైకిల్ ఉంటుంది కదా మనకి, అవి చూసుకోండి ఒకసారి. స్టేజెస్ ఉన్నాయి మనకి. అలాగే డిఫెన్స్ సంబంధించి మనకి మెయిన్గా మిసైల్స్ కొత్త లాంచ్ చేస్తూ ఉంటారు. మిసైల్ పేరేంటి, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్, సబ్సోనిక్ మిసైలా, లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, లేకపోతే ఇంకా బాలిస్టిక్ మిసైలా, దాని యొక్క కిలోమీటర్ లెంగ్త్ ఎంత, ఎక్కడ లాంచ్ చేస్తారు, ఎక్కడ టెస్ట్ చేస్తారు, మిసైల్స్ అడుగుతారు. లేటెస్ట్ మనకి సబ్మెరైన్స్ ఉంటాయి, కొత్త సబ్మెరైన్స్ ఉంటాయి. సో అడుగుతూనే ఉంటారు, సబ్మెరైన్స్ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ డిఫెన్స్ సంబంధించి. అలాగే వ్యాక్సిన్స్ కానీ, కొత్తగా ఏఎల్ టూల్స్ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ, ఇంకా మోస్ట్లీ మన కరెంట్ ఇష్యూస్ అనమాట. ఓకేనా, రైట్, ఇవి చూసుకోండి మనం. తర్వాత ఇక ఫిజిక్స్ తీసుకుంటే బేసిక్స్ అడుగుతున్నాడు, అప్లికేషన్స్ అడుగుతాడు. లైక్ లైట్ చాప్టర్ కానీ, సౌండ్ చాప్టర్ కానీ, మ్యాగ్నటిజం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సమ్ 10th క్లాస్ అదే స్కూల్ లెవెల్ అవుతుందో అది అడుగుతారనమాట. బేసిక్స్ చూసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ. ఈవెన్ బయాలజీలో కూడా రిపీట్ క్వశ్చన్స్ మనకి హ్యూమన్ గురించి, యానిమల్ గురించి, హ్యూమన్ గురించి, ప్లాంట్ గురించి అడుగుతూనే ఉన్నారు. మన డైజెస్ట్ సిస్టమ్ గురించి కానీ, ఆర్గాన్స్ గురించి కానీ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, దాంతోపాటు డిసీజ్ గురించి అడుగుతున్నారు అనమాట. సో డిసీజ్ ఇవ్వడం, ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది, అవి కామన్ రెగ్యులర్ రిపీట్ క్వశ్చన్స్, అవి కూడా మనకి అడుగుతూనే ఉన్నారు. విటమిన్స్ గురించి కూడా అడుగుతూనే ఉన్నారు. లేటెస్ట్గా మన కొత్తగా ఏమైనా టెక్నాలజీ వస్తే, ఇష్యూస్ వస్తాయి కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో తెలంగాణ మూమెంట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 3 ఫేజ్లు ఉంటాయి తెలంగాణ మూమెంట్లో. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో మనకి 1948 నుంచి 56 వరకు ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ 1940 to 56లో మనకి ఆపరేషన్ పోలో ఉంటుంది. 3 ముఖ్యమంత్రులు ఉంటారు అనమాట. మన బురుగుల రామకృష్ణ గారు, ఎంకే వెల్లోడి గారు, తర్వాత జేఎన్ చౌదరి అని 3 ఉంటారు. వాళ్ళ కాలంలో ఏం జరిగింది, ఆపరేషన్ పోలో మీనింగ్ ఏంటి, సో ఆపరేషన్ పోలో టైంలో ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి రిపీట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదే టైంలో మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉంటుందన్నమాట, ఎస్ఆర్సీ అంటది, పార్టీలో కూడా వస్తుంది. ఆ కమిషన్ గురించి రిపీట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకసారి చూసుకోవాలి. ఇదే ఫేజ్ 1లో అత్యంత ముఖ్యమైన చాప్టర్ 1916 తెలంగాణ మూమెంట్. 1916 తెలంగాణ మూమెంట్లో ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఉద్యమం చేశారు, ఎవరే స్లోగన్స్ ఇచ్చారు, రెడ్డి హాస్టల్ సదస్సు అంటే ఏంటి, మరీ చంద్రయ్య గారి పాత్ర ఏంటి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 1916 తెలంగాణ మూమెంట్. ఈ 1 year నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఫేజ్ 2లో మనకు నక్సలిజం లాంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి. తర్వాత 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా అని చెప్పి మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఖచ్చితంగా చూసుకోవాలి. 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా చూసుకోవాలి. ఇక ఫేజ్ 3లో వచ్చేసి మనకి మెయిన్గా క్వశ్చన్స్ అడిగేది మనకి జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకొచ్చిన ఉద్యమాలు అనమాట. అంటే ఇప్పుడు సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు,
తర్వాత జైలు బరో కార్యక్రమం కావచ్చు, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏ డేట్న జరిగింది, ఎప్పుడు జరిగింది అవి అడుగుతారు. అండ్ దాంతోపాటు ఇంకోటి మనకి 2014 తెలంగాణ బిల్లు పాస్ అయింది కదా, ఆ బిల్లు గురించి, కమిటీ గురించి, డేట్స్ గురించి రిపీట్గా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఈజ్ క్లియర్? ఓకే, రైట్. తర్వాత తెలంగాణ కల్చర్, అఫ్ కోర్స్ మనం మినిమం 4-5 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ తెలంగాణ కల్చర్లో జాతర గురించి, ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు సమ్మక్క సారక్క సీజన్ జరిగింది, చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఐ మీన్ కొత్త కొత్త గద్దలు కట్టించారు, కొన్ని సింబల్స్ తీసుకొచ్చారు. సో ఇవి సమ్మక్క సారక్క జాతర ఎన్నిసార్లు అయినా కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఏ జాతర అయినా ఏ మంత్లో జరుగుతుంది, ఎవరు జరుపుకుంటారు, అక్కడ పూజారులు ఎవరు ఉంటారు, ఏమైనా టర్మ్స్ ఉంటాయా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో బంగారం అంటాం. సో బంగారం అంటే ఏంటి, ఫస్ట్ ఎవరు గద్దెనెక్కుతారు, సో ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ మాసంలో జరుగుతుంది. అలాగే నగోబా జాతర జరుగుతుంది. నువ్వు ఏ జాతర జరుపుకున్నా ఆ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ మంత్లో జరుగుతుంది, ఎవరు జరుపుకుంటారు, అక్కడ ట్రెడిషన్స్ ఏముంటాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి. జిల్లా చూసుకోవాలా, దేవుడు చూసుకోవాలా, మంది చూసుకోవాలా, ఆ టర్మాలజీ ఏమైనా ఉంటే, స్పెషల్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోవాలి. అట్లయితే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇక ఫెస్టివల్స్ రిపీట్ క్వశ్చన్స్, మన బతుకమ్మ ఫెస్టివల్ కానీ, తర్వాత మనకి బోనాల జాతర కానీ, ట్రైబల్ పీపుల్ జరుపుకునే జాతర కానీ, ఆ పండుగల గురించి అడుగుతూ ఉంటారు అనమాట. తర్వాత ఆర్కిటెక్చర్ 2 టైప్స్ ఉంటుంది. తెలంగాణ మొత్తం ఆర్కిటెక్చర్ వేరు, హైదరాబాద్ ఆర్కిటెక్చర్ వేరు. నీకు హైదరాబాద్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. కుతుబ్ షా కాలంలో, నిజాం కాలంలో బోల్డ్ అంత ఆర్కిటెక్చర్ జరిగింది కదా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్మర్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఇక్కడ నిజాం కాలం కట్టిన అసెంబ్లీ కావచ్చు, ఇంకా బోల్డ్ అనే ఆర్కిటెక్చర్స్ ఉన్నాయండి. సో ఏ నిజాం కాలంలో, ఏ కుతుబ్ షా కాలంలో ఎవరు కట్టించారు, ఏ ఇయర్లో కట్టించారు, అవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇక దాంతోపాటు లిటరేచర్ అడుగుతూనే ఉంటారు మనకి. తెలంగాణ కల్చర్ లిటరేచర్ అడుగుతారు, దాంతోపాటు నార్మల్ తెలంగాణ ఉద్యమ సంబంధించిన లిటరేచర్ అడుగుతూ ఉంటారు. ఇక లేటెస్ట్ జియో ట్యాగ్స్ కూడా అడుగుతూనే ఉంటారు. ఓకేనా, అంటే చాలా ఉంటాయి మెయిన్ అన్నమాట. అలాగే తెలంగాణ హిస్టరీ తీసుకుంటే మనకి శాతం నుంచి మొదలు పెడితే అసఫ్ జాయ్ వరకు ఉన్నారు. దీనిలో హైయెస్ట్ అంటే ఇప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఏమడతారంటే, నువ్వు ఏ డైనాసిటీ తీసుకున్నా దానికి ఒక ఫౌండర్ ఉంటాడు, దానికి ఒక గ్రేటెస్ట్ రూలర్ ఉంటాడు, దానికి ఒక లాస్ట్ రూలర్ ఉంటారు, వాళ్ళకంటే ఒక క్యాపిటల్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక రిలీజన్ ఉంటుంది. ఇవి బేసిక్ క్వశ్చన్స్. వాళ్ళకంటే ఒక సింబల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డైనాసిటీస్ అన్నింటిలో నీ ఫస్ట్ బేసిక్ ఐడియా ఉండేది ఏమంటారంటే, వాళ్ళు ఏ టైంలో పరిపాలించారు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఏ మొత్తాన్ని వాళ్ళు అవలంబించారు, ఫస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, గ్రేటెస్ట్ ఎవరు, ఈ బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనం సెకండ్ పొజిషన్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ దీంట్లో రిపీట్ క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, కాకతీయకు సంబంధించి, శాతవాహనకు సంబంధించి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, లిటరేచర్ పక్కా అడుగుతున్నారు. రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక్కడనమాట. కాకతీయ లిటరేచర్, కాకతీయ ఇన్స్క్రిప్షన్, శాతవాహన లిటరేచర్, శాతవాహన ఇన్స్క్రిప్షన్, ఇది కష్టంగా అడుగుతారు. ఇక దాంతోపాటు మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది అసఫ్ జాయ్. నువ్వు అసఫ్ జాయ్ చదివితే చాలా కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది, తెలంగాణ కల్చర్ కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే అసఫ్ జాయ్ కాలంలో చాలా కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో జరిగినాయి కాబట్టి. ఈజ్ క్లియర్? అలాగే దాని తెలంగాణ సాయుధ పోరాటం ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. అసఫ్ జాయ్ కానీ, కాకతీయ కానీ, శాతవాహన చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే దీనిలో మనకి పాపులేషన్ సెన్సెస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, రివర్ సిస్టమ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫిజియోగ్రఫీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. తెలంగాణకు మన రివర్ కనుక తీసుకున్నట్టయితే మనకున్న రెండు రివర్స్, గోదావరి, కృష్ణ. ఏ జిల్లా గుండా వెళ్తుంది, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది. రీసెంట్ కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు, ఓకే, ట్రిబ్యూటరీస్ గురించి. ఓకేనా, దీని మీద సపరేట్గా నేను మళ్ళీ వీడియో ఇస్తాను. సో లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ కానీ, తెలంగాణలో ఒక సాయిల్స్ కానీ, తెలంగాణ ట్రైబ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ అడుగుతారు. రివర్స్ సిస్టమ్ కొంచెం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. రిపీట్ క్వశ్చన్స్ మన రివర్స్ సిస్టమ్ మీద అడుగుతున్నారు అనమాట. తర్వాత తెలంగాణ ఎకానమీ తీసుకుంటే మొత్తం లేటెస్ట్ ఇంకా 2026 బడ్జెట్, 2026 ఎకనామిక్ సర్వే. నేను మళ్ళీ చెప్తున్నా, కష్టం క్వశ్చన్స్ ఉంటాయి. ఎకనామిక్ సర్వే బట్టం కాదు, నువ్వు అనలైజ్ చేసి చదవాలి, అనలిటికల్గా చదవాలి. ఈజ్ క్లియర్? ఇది వచ్చాక యూట్యూబ్లో వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా తెలంగాణ బడ్జెట్ మీద, ఎకనామిక్ సర్వే మీద రాబోయే పోటీ పరీక్షలో 2026లో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బట్ తెలంగాణ ఎకనామిక్ సర్వే మటుకు అనలిటికల్గా చదవాల్సిందే. ఇక తెలంగాణ పాలసీస్ తీసుకుంటే ఖచ్చితంగా 6 గ్యారంటీస్ అడుగుతారు. 2023-26 మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త ఏ స్కీమ్ అయినా, ఏ పాలసీ అయినా ఏ రోజున లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఏ జిల్లా లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారు, డీటెయిల్స్ మొత్తం ఉండాలి. అది ఖచ్చితంగా అడుగుతారు మళ్ళీ. అండ్ పాలసీ సంబంధించి అప్డేట్స్ అన్ని బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో ఉంటాయి. ఇప్పుడు మనకి మహాలక్ష్మి పథకం ఉంది అనుకోండి, ఈ మహాలక్ష్మి పథకం లాస్ట్ ఇయర్ ఎంతమంది ట్రావెల్ చేశారు, దానికి ఎన్ని కోట్లు గవర్నమెంట్ ఖర్చు చేసిన అప్డేట్స్ అన్ని, ప్రతి స్కీమ్ అప్డేట్ డాటా వచ్చేసి నీకు ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. కాబట్టి స్కీమ్స్కి బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధం ఉంటుంది. మళ్ళీ దీనిలో 2 రకాలు ఉంటుంది. మనం పాలసీలు అంటాం కదా, పాలసీ అంటే స్కీమ్స్ పక్కన పెట్టేస్తే సోలార్ రూఫ్ పాలసీ అని ఒకటి ఉంటుంది, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అని ఉంటుంది, ఎంఎస్ఎంఈ పాలసీ అని ఉంటుంది. అవి వేరండి. పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి వేరు. అవి చదవాలా, ఈ కొత్త పాలసీ 2 చదవాలన్నమాట. ఇప్పుడు ఈవీ పాలసీ అనుకోండి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, దాని పిల్లర్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ అడుగుతారు అనమాట. ఓకే, రైట్.
తర్వాత మెంటల్ ఎబిలిటీ, సో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్. ఓకే, సో ఒకసారి చూసుకోండి. మనకి మెంటల్ ఎబిలిటీ ఇగ్నోర్ చేయకూడదు, ఎందుకంటే 20-25 మార్క్స్ దీని నుంచి వస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని డిఫికల్ట్ వెళ్తే అన్ని డిఫికల్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో టైం పడుతుంది. మళ్ళీ ఎస్ఐ వేరే ఎగ్జామ్ రాసిన వాళ్ళు మ్యాథ్స్లో వాళ్ళు టాప్ ఉంటారు, వాళ్ళు కనుక ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇద్దరు మార్కులు కొట్టేస్తారు. అర్థమైందా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మన అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో నెగ్లెక్ట్ చేయకూడదు. రెగ్యులర్గా ఎన్ని వెరైటీస్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ మీకు రాదని కాదండి, వస్తుంది. ఇంటికి వచ్చాక ఆన్సర్ చెప్తే ఏం లాభం చెప్పు? మెంటల్ ఎబిలిటీ నీకు ఆన్సర్ ఎక్కడ రావాలి అక్కడే రావాలి. అంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ తెలవడం కాదు అక్కడ, ఆ తక్కువ టైంలో నువ్వు క్యాలిక్యులేషన్ చేయగలగాలి. నువ్వు ఇంటికి వచ్చాక సొల్యూషన్ చేస్తే ఏం లాభం చెప్పండి? కాబట్టి మెంటల్ ఎబిలిటీ కానీ ఇంగ్లీష్ కానీ నువ్వు ఆ రోజు ఎగ్జామినేషన్ హాల్లో ఎంత తక్కువ టైంలో ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అంత బెటర్. దానికి ఒకటే సొల్యూషన్, నువ్వు రెగ్యులర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు చాలా ఈజీగా ఫాస్ట్గా అప్పుడు చేయగలుగుతావు. నువ్వు మొత్తం జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటిక్స్ చదువుకుంటూ మీరు ఇగ్నోర్ చేసినావు అనుకుని పని అయిపోతుంది. అదే చెప్తున్నా, అన్నిటిని చూసుకోవాలా. ఓకే, అండ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ కూడా ఈ మధ్యన అంత ఈజీ క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్లో ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయినా, కొలంబియా యూనివర్సిటీ అయినా అంటే కుదరదండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ మధ్యన వెరైటీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. 40-50 మార్కులు నీకు మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ నుంచి వస్తుంది. బీ కేర్ఫుల్. ఓకేనా? రైట్. తర్వాత టెక్నికల్ ముందు చదవాలా, జనరల్ స్టడీస్ ముందు చదవాలా అని ఒక ఐడియా ఉందన్నమాట. అంటే ముందు టెక్నికల్ చదువుతా, జనరల్ స్టడీస్ చదువుతా. ఇది ఎలా ఉందంటే, ఇంకోటి కూడా ఉంది, నేను టెక్నికల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జిఎస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఇది ఎలా ఉందంటే లెఫ్ట్ ఇంపార్టెంట్, రైట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఉంది. అట్లా ఉంటుంది ఎక్కడన్నా. నీకు 450 అన్నప్పుడు టెక్నికల్ మార్క్స్ ఎక్కువ ఉన్నా కూడా నీకు రెండు ఇంపార్టెంటే కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెక్నికల్ కనుక ఈజీ వచ్చింది అనుకోండి, జిఎస్ స్ట్రాంగ్ వచ్చింది, టెక్నికల్ ఎట్లా అందరికి ఈజీ వచ్చింది కదా, నువ్వు కూడా ఈజీ వచ్చింది, మరి ఇంకేం లాభం? సో పేపర్ 1 ఈజీ వస్తుందా, పేపర్ 2 ఈజీ వస్తుంది, ఏది టఫ్ వస్తుంది, ఏది డిఫికల్ట్ వస్తుందో మనకి ఏం తెలియదండి. రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. రెండు సైమల్ట్గా చదవాలి. నీకు 8 hours టైం ఉంది అనుకోండి, 5 hours టెక్నికల్ పెట్టుకో, 3 hours జిఎస్ పెట్టుకో, కానీ రెండు సైమల్ట్గా చదవాలి. ఖచ్చితంగా రెండు చదవాలి. నువ్వు ఓన్లీ టెక్నికల్ జిఎస్లో ఫెయిల్ అవుతా అంటే, సో అది దట్ యు ఆర్ మెచ్యూర్ పర్సన్, రైట్? ఎన్ని అవర్స్ చదవాలి? ఇన్ని అవర్స్ చదవాలని ఏమీ లేదు. 18 గంటలు 4 గంటలు అంటే ఏం నమ్మకూడదు. నీకు ఎంత వీలైతే అంతవరకు, అంటే మినిమం 6 to 8 hours ఖచ్చితంగా చదవాల్సింది. ఎన్ని అవర్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో, ఎఫెక్ట్గా చదవడం అంతకు మించిన ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో, ఎఫెక్ట్గా చదవడం ఇంపార్టెంట్. కొంతమంది 20 గంటలు 15 గంటలు చదువుతారు, కానీ యూజ్ లేదు. ఎందుకంటే నువ్వు చదివేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. నువ్వు చదివింది క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలగాలి, అంతేగాని సిలబస్ కంప్లీట్ చేయడం ముఖ్యం కాదండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా చదువుకుంటూ పోతారు, అది కాదు అక్కడ. నువ్వు చదివింది ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి. సో 10 గంటలు చదివినా 18 గంటలు చదివినా కాదు, నువ్వు చదివింది ప్రాపర్గా చదివినవా, ఎగ్జామ్ పంటలు చదివినవా, ఎఫెక్టివ్ చదివినవా, ఫోన్స్ అన్ని పక్కన పెట్టి పర్ఫెక్ట్గా చదివినవా, అది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనుకోండి, మీరు డ్యూటీ చేస్తారు, మీకు సాటర్డేస్ అనే టైం ఉంటుంది, టైం చూసుకోండి. లేదా డైలీ మీకు ఒక 5 hours టైం ఉంది, 4 hours టైం ఉంది అనుకోండి, 4 hours 2 hours టెక్నికల్ పెట్టుకోండి, 1 hour 2 hours జిఎస్ పెట్టుకోండి. లేదా 2 hours టెక్నికల్ పెట్టుకోండి, ½ hour రివిజన్ పెట్టుకోండి, ఇంకో 1.5 hour జిఎస్ పెట్టుకోండి. అలా మీకు యూట్యూబ్లో అక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, 1 into 2 into స్పీడ్లో చూసుకోవాలి మీరు కొత్త వీడియోస్. ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, మీరు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు, వెహికల్లో ట్రావెల్ చేసినప్పుడు, మీకు ఆఫీస్లో ఖాళీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్లలో, ల్యాప్టాప్లో పీడిఎఫ్లు పెట్టుకోండి. మీకు ఖాళీ టైం దొరికిన ప్రస్తుతం మీరు చదువుతూ ఉండాలన్నమాట. అది మీరు ఎంప్లాయ్ చేయాల్సిన పని. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోండి, మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని తెలుసు, మీరు ఎగ్జామ్స్ రాశారు, కానీ మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. మేబీ నేను ఆల్రెడీ చదివినా, ఆల్రెడీ రాసినా, నేను ఆల్రెడీ నాకు అన్ని నాలెడ్జ్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొత్త వాళ్ళు మీరు బీట్ చేయలేకపోతారు. కొత్త వాళ్ళు రెడీ ఉన్నారు, మొత్తం రక్తం మరుగుతుంది వాళ్ళు అనమాట, కొత్త వాళ్ళు రెడీ ఉన్నారు ఫ్రెష్గా. కాబట్టి మీరు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో మీరు పోగొట్టుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చేమో, జాగ్రత్తగా ఉండండి. లేటెస్ట్ డేటాని బాగా చదువుకోండి, ఓకేనా? రైట్. సో అదే న్యూ స్టూడెంట్స్ అనుకోండి, మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే, ఆల్రెడీ కోచింగ్లో ఉన్నట్టయితే సో మీకు కొంచెం టైం పడుతుంది. కోచింగ్ అయిపోయిన వాళ్ళైతే మీకు ఎలా తెలుసు కాబట్టి సో ప్లాన్ చేసుకోండి ఒకసారి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 hours చదివినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దీనిలో ఒక 5 hours టెక్నికల్కి, 3 hours జనరల్ స్టడీస్ అనుకుందాం. ఈ 5 hours ఏం చేయాలంటే నువ్వు 4.5 hours చదవాలి, 30 minutes రివిజన్ చేయాలి. ఇక్కడ నువ్వు 2.5 hours చదవాలి, 30 minutes రివిజన్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ కోసం అవర్స్ రాశాను. మీరు ఆ రోజు చదవడం ఎంత ఇంపార్టెంటో, చదివిన దాన్ని కాసేపు రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సిపాయి రోల్ చదివారు అనుకోండి, చదివారు 5 నిమిషాలు రివిజన్ చేస్తారు. గూగుల్లోకి వెళ్ళి సిపాయి రోల్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలామంది నీ హిస్టరీ అయినా గుర్తున్నట్లేదు, ఎందుకు గుర్తుంటే ఒకసారి అయితే ఎందుకు గుర్తుంటే చెప్పండి.
గుర్తున్నది కదా. నువ్వు సబ్జెక్టు చదవడం ఇంపార్టెంట్ కాదు, మినిమం 2-3 సార్లు చదివితేనే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. రెండోది, ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే నువ్వు ఏం చేయాలి, ఆ చాప్టర్ మీద MCQs ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను చదివిన కరెక్టేనా, నేను చదివిన దాని మీద క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టగలుగుతున్నాను లేదా, ఎక్కడ తప్పు జరుగుతుంది, నువ్వు అక్కడే కరెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ కరెక్ట్ చేసుకుంటావు, ఎగ్జామ్లో కరెక్ట్ చేసుకోకూడదు, ఇక్కడే కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నువ్వు పాలిటీ కానీ జాగ్రఫీ కానీ నువ్వు GS ఏం చదివినా సరే, చదివినాక వెంటనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెంటనే నువ్వు గూగుల్లోకి వెళ్ళి MCQs ప్రాక్టీస్ చేయి. అప్పుడే నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఎఫెక్టివ్ చదవడం అంటే ఇందాక చెప్పాను కదా, ఇక వే ఆఫ్ రీడింగ్. వే ఆఫ్ రీడింగ్ అంటే ఏంటి, నువ్వు చదివేది ఎగ్జామ్ పనికొచ్చాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో అనుకోండి, కొత్త మిషన్ లాంచ్ చేసింది. చాలామంది ఏం చేస్తారు, PSLV-26 చంద్రయాన్-1 లాంచ్ చేసింది, అంతేనా? అలాగా ఏ డేట్న లాంచ్ చేశారు, ఆ వెహికల్ పేరేంటి, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి దాంట్లో, అండ్ దాంతోపాటు శాటిలైట్ పేరేంటి, శాటిలైట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఖర్చు పెట్టారు, ఆ శాటిలైట్ ఏమైనా కొత్త మిషన్స్ ఏమైనా పెట్టారా, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారా, ఇవన్నీ ఎగ్జామ్లో చూసుకోవాలి. తర్వాత ర్యాండమ్ ప్లాన్డ్. ర్యాండమ్ అంటే ఏంటి, నేను 3 వస్తే పాలిటీ చదువుతా, 3 లేకపోతే హిస్టరీ చదువుతా, అట్లా చదవకూడదు. ఒక ప్లాన్, ఒక విజన్, ఒక విధానం ఉండాలి. నేను 1 మంత్ టార్గెట్ పెట్టుకున్నా, ఈ వీక్ పాలిటీ చదువుతా, ఈ వీక్ హిస్టరీ చదువుతా, ఈ వీక్ జాగ్రఫీ చదువుతా, అలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకొని అవ్వాలి. కానీ ఏదో 3 వస్తే పాలిటీ చదువుతా అలా చదవకూడదు. అలా చదివితే నీకు ఏ సబ్జెక్టు కంప్లీట్ అవకాశం ఉండదు అనమాట. అలా చదివితే నీకు ఏ సబ్జెక్టు కంప్లీట్ అవకాశం ఉండదు. దయచేసి ర్యాండమ్గా 3 వచ్చినట్టు చదవకండి, ఒక ప్లాన్ చేసుకోండి. ఈ 1 మంత్, ఈ 1 వీక్ ఇది సండే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోండి. ఫాస్ట్గా చదివి మన సబ్జెక్టు కంప్లీట్ చేయడం కాదు మనం ఉండేది. నేను మళ్ళీ చెప్తున్నా, సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు చదివిన దానిలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ పెట్టగలగాలి. అప్పుడు చదివిన దానికి వాల్యూ ఉంటుంది. నేను పాలిటిక్స్ అయినా, నేను హిస్టరీ అయినా ఏం లాభం, నువ్వు ఎగ్జామ్ ఆన్సర్ పెట్టలేకపోతున్నావు కదా. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ బుక్, ఇట్ ఈస్ అబౌట్ ద గెట్టింగ్ ద సబ్జెక్ట్ అండ్ గెట్టింగ్ ద కాన్సెప్ట్. ఓకే, సేఫ్ స్కోర్ ఎంత? సేఫ్ స్కోర్ ఏమీ లేదండి. 450కి ఆ రోజున్న కండిషన్ బట్టి, పేపర్ డిఫికల్టీని బట్టి మనకు మార్క్స్ వస్తాయి. అంతేగాని సేఫ్ స్కోర్ అంటే ఏమీ ఉండదు. కాకపోతే నువ్వు మినిమం పేపర్ 1లో ఒక 100 వరకు, పేపర్ 2లో 200 నుంచి 250 వరకు నువ్వు స్కోర్ చేస్తే బెటర్ అన్నమాట. అంటే నువ్వు ఎంత లేదన్నా 300 to 350 కనుక స్కోర్ చేస్తే మనం సేఫ్గా ఉండొచ్చు. ఎంత డిఫికల్ట్ ఉన్నా సేఫ్గా ఉండొచ్చు. సో ట్రై టు 300 to 350 నుంచి టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాం. ఇగో లాస్ట్ ఇయర్ AW టాపర్ వచ్చేసి ఎంత అంటే 388. బాబు టాపర్కి 388, అందరికి 388 కాదు. ఒక ST క్యాంట్ ఉన్నాడు, అతనికి 280 వచ్చినా కూడా జాబ్ వచ్చిందనమాట. ఈజ్ అ టాపర్. ఓకే, మనకి 500 పోస్ట్, మనకి 500 మందికి జాబ్లు ఇస్తారు కదా, ఈజ్ అ టాపర్ అనమాట. సో కాబట్టి టాపర్ మార్క్స్ దృష్టిలో పెట్టుకోకండి. బట్ సేఫ్ స్కోర్ వచ్చేసి 300 నుంచి 350 మధ్యలో ఎప్పుడు ఉన్నా కూడా మనకి మంచి అని చెప్పొచ్చు. GSలో 100 స్కోర్ చేయాలి, ఇక్కడ ఆల్మోస్ట్ నువ్వు ఒక 200 to 250 స్కోర్ చేస్తే బెటర్ అనమాట. ఇది వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ టాప్ వచ్చేసి 367, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి టాప్ వచ్చేసి 377. సో ఇదన్నమాట. ఇంతకీ జాబ్ ఎవరికి వస్తుంది? జాబ్ ఎవరికి వస్తుంది అంటే కొంతమంది స్టూడెంట్ మనుషుల మాటలు నేను చెప్తున్నా. రిచ్ వాళ్ళకి వస్తుంది, పేద వాళ్ళకి రాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకి రాదు. నేను ఊరు నుంచి వచ్చినా నాకు రాదు. ఎందుకు వస్తే రాదు భయ్, రాదు. నువ్వు ముందర రాని ఫిక్స్ తర్వాత ఎందుకు వస్తుంది చెప్పు? అసలు జాబ్ ఎవరికి వస్తుంది? తర్వాత ఇంకోటి, ఇక రకరకాలు ఉంటాయి కదా కండిషన్స్. సిటీలో ఉంటే వస్తుంది, విలేజ్లో ఉంటే రాదు, రకరకాల కండిషన్స్ ఉంటాయి. నా దృష్టిలో ఒక పర్సనల్గా చెప్తున్నా, జాబ్ ఎవరికి వస్తా అంటే ఎవరికైతే ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుందో అని నాకు కావాలి. ఎట్ ఎనీ కాస్ట్. నేను జాబ్ గురించి పర్సనల్గా వేరే విషయం కూడా మాట్లాడుతున్నా. నువ్వు లైఫ్లో ఏది సాధించాలన్నా ఫస్ట్ నీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. అంటే నాకు ఇది కావాలి, ఇవి నేను లావు ఉన్నా, నేను సన్నం కావాలి, అంతే. బలమైన కోరిక ఉండాలి. ఎందుకు ఉండాలి? బలమైన కోరిక ఉంటేనే నువ్వు ముందు అడుగు వేస్తావు, నువ్వు దాని దగ్గర ప్రయత్నం చేస్తావు. నీకు జాబ్ రావాలి, నీకు స్ట్రాంగ్గా నీకు లేనప్పుడు నువ్వు ప్రయత్నం ఎందుకు చేస్తావు? ఎందుకు చదువుతావు? ఇవన్నీ చేయలేం కదా. సో ఒక పర్సన్కి ఎప్పుడైతే స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందో అప్పుడే తను అడుగులు వేస్తాడు, ముందుకు వెళ్తాడు. సో మీలో ఒక బలమైన డిజైర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాకు కావాలని ఉంటేనే ముందుకు వెళ్తాం. రెండోది, నీకైనా నాకైనా ఏ ఫీల్డ్ తీసుకున్నా అబ్స్ట్రాక్షన్స్ ఖచ్చితంగా వస్తాయండి, అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా సరే మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ప్రాబ్లమ్స్ మే కమ్ అండ్ గో బట్ నాట్ ద ఛాన్స్. అవకాశాలు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ కొన్ని టెంపరీగా తీసుకోవాలి. బట్ మనం మైండ్లో ఎక్కించుకొని డైవర్ట్ అసలు కాకూడదు. ఎవరికి రావు ప్రాబ్లమ్స్? నీకు రావా, నాకు రావా, ఎవరికన్నా వస్తాయి. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కొన్ని ఎట్లా రియాక్ట్ అయిన వాళ్ళ మీద జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది మీకు తెలుసు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడవాలా, చచ్చిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా, లేదా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీనికి ఉన్న సొల్యూషన్ ఉందా అనే దాని మీద ఉండాలి. ఎవరికి రావచ్చు చెప్పండి ప్రాబ్లమ్స్? మనం చూసాం కదా రీసెంట్గా మా ఊర్లోకి సంబంధించిన ఒక అబ్బాయి, బ్లైండ్ పర్సన్,
ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ వచ్చింది. బ్లైండ్ పర్సన్, చిన్నప్పటి నుంచి బ్లైండ్ పర్సన్. ఆయనకు మించిన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి చెప్పండి. బ్లైండ్ పర్సన్ కంప్లీట్గా పిహెచ్డి ఎంట్రన్స్ వచ్చింది అంటే మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి చెప్పండి. సో నువ్వు కొంతమంది ఏం చేస్తారంటే రీజన్స్ వెతుక్కుంటారు. దీనివల్ల నేను చేయలేకపోయినా, దానివల్ల నేను రీజన్స్ ఎత్తుకోకు. నువ్వు రీజన్స్ ఎత్తుకుంటే ఇక నువ్వు రీజన్స్తోనే మిగిలిపోతావు అనమాట. అయినా సరే సాధిస్తా, అయినా సరే నేను ప్రిపేర్ అవుతా, అయినా సరే నేను కంటిన్యూ చేస్తా, అంతే. ప్రయత్నం చేద్దాం, వస్తా లేకపోతే లేదు. గవర్నమెంట్ జాబ్లో అనుకో, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం. గవర్నమెంట్ జాబ్ జీవితం ఏం కాదు కదా, విల్ ట్రై ఇట్, అంతే. తర్వాత ఇది లాస్ట్ వన్, ఇక వదిలేస్తాం మిమ్మల్ని. వరీడ్. కొంతమంది ఏం చేస్తారంటే నాకు జాబ్ వస్తుందా, నాకు హిస్టరీ వస్తుందా, నా లైఫ్ బాగుంటుందా, ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ గురించి ఆలోచించారు. వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వరీ అవుతున్నా అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బీపీ పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి పోయాడు. ఏమైందంటే సార్ చిన్న ఏజ్లో బీపీ వచ్చింది, నెట్ల ప్రాబ్లం, నాకు ఏం అర్థమవుతలేదు, నాకు ఇప్పుడే పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నా ఏజ్ 30, నాకు ఏం చేయాలి అర్థమవుతుంది, భయం అవుతుంది అన్నాడు. డాక్టర్ ఒకటే అన్నాడు, వాకింగ్ చేయమన్నా చేసినావా, చేయలే. సాల్ట్ తక్కువ చేయమన్నా చేసినావా, చేయలే. యోగా చేయమని చేసినావా, చేయలే. 6 గంటలు పడుకున్నా. మరి ఎందుకు ఎట్లా తగ్గుతుంది బీపీ నీకు? నువ్వు బీపీ వచ్చిందని చెప్పి భయపడితే ఇంకా బీపీ పెరుగుతుంది తప్ప బీపీ తగ్గది. నీకు ప్రాబ్లం ఉంది అని సొల్యూషన్ చెప్పినా, ఆ సొల్యూషన్ ప్రాక్టీస్ చేసినావా, చేయలే. మనం కూడా అంతే, చదవక ముందుకే ఇష్టం స్ట్రాంగ్ కావాలి, చదవ ముందుకే జాబ్ రావాలి. నువ్వు అసలు ప్రయత్నిస్తే కదా ఫస్ట్. నువ్వు భయపడకుండా పోతే నీకు ఎప్పటికీ జాబ్ రాదండి. భయపడకుండా పోతే ఎప్పటికీ జాబ్ రాదు. నువ్వేం చేయాలి, ఫస్ట్ అడిగే, హిస్టరీ చదువు, పాలిటీ చదువు, ఫ్యాకల్టీ ఏం చెప్పినా విను, ప్రయత్నం చేయి, ఆటోమేటిక్ నీకు సొల్యూషన్ దొరుకుతాయి కదా. నువ్వు ఏమీ చేయకుండా, ఏం పని చేయకుండా నువ్వు జాబ్ రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి. సో ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయడం కదా, దాని సొల్యూషన్ గురించి ఆలోచించాలి. అంటే ఏం చేయాలో అది చేయకుండా నాకు రాదు అంటే ఎప్పటికీ రాదు. ఓకేనా, రైట్. లాస్ట్ ఇది ఒకటి మనకి పెద్ద అడ్వాంటేజ్ కూడా సోషల్ మీడియా నేను వాడదని చెప్పట్లేదు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ ఇంపార్టెంటే, కానీ ఆ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కంట్రోల్లో మీరు ఉండకూడదు, మీ కంట్రోల్ అది ఉండాలి. మీరు నచ్చినప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలా, మీకు నచ్చినప్పుడే ఎక్స్ చూడాలి, అంతే. ట్విట్టర్నే చూడాలి, ఇంకా వేరేం చూడకూడదు. మంచి కోసం వాటిని వాడుకోండి, బోర్ కొట్టేప్పుడు వాడుకోండి, కానీ వాటి కంట్రోల్ ఉండకూడదు అనమాట. కొంతమంది వీరులు ఉంటారు అనమాట, సాహస వీరులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే డే అంతా టైం వేస్ట్ చేస్తారు, నైట్ దుప్పటి కప్పుకొని 2 గంటలకు మోటివేషన్ వీడియోస్ వస్తాడు. ఆ మోటివేషన్ వీడియోస్ చేస్తారు అనమాట, నేను సాధించగలను అంటాడు. ఏం సాధిస్తాడు? డే మొత్తం టైం వేస్ట్ చేసి నైట్ 3 గంటలకు మోటివేషన్ వీడియో వస్తే ఏమొస్తుంది? ఏం రాదు. అట్లా చేయకండి. చేయాల్సిన పని చేసి మోటివేషన్ వీడియో చూడు. రోజు మోటివేషన్ మనకు అవసరం లేదు, మనం సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్గా అర్థమైందా? ఎవరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది? రిచ్, పూర్, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయిన వాళ్ళ లేదా ఇంపార్టెంట్, మంచిది అయిన వాళ్ళేది ఇంపార్టెంట్, టెస్ట్ లిస్ట్ రాసిన వాళ్ళేది ఇంపార్టెంట్, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళేది ఇంపార్టెంట్, నీ డిసిప్లిన్, నీ డిటర్మినేషను, దాంతోపాటు నీ ఫోకస్, నీ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ప్రాపర్గా 5-6 నెలల పాటు 1 ఇయర్ పాటు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. ఇదే కదా ఏ ఫీల్డ్లోనే అంతే అండి. ఇవన్నీ ఉంటేనే జాబ్ వస్తుంది. నీ బ్యాక్గ్రౌండ్తో, హైట్తో, కలర్తో, పూరు, రిచ్ దీంతో సంబంధం లేదు. ఎవరికైనా 100% ఛాన్స్ ఇస్తుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందే. వస్తే సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోండి, కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి, పీవైక్యూస్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, బాగా రివిజన్ చేసుకోండి. అండ్ మేము ఎప్పుడు రెగ్యులర్ యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉంటాం, ఫాలో అవుతుండండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇయర్ ఒక నోటిఫికేషన్ ఉంది. మరి అది ఇప్పుడు బడ్జెట్లో క్లారిఫై ఇస్తారు మనకి, మోస్ట్లీ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ రావచ్చు. లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తే దానిలో ఫస్ట్ నోటిఫికేషన్ ఏడబ్ల్యూ ఉండే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ త్వరలో అవుతుంది, ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ చెప్పలేం కానీ ఖచ్చితంగా ఉంటుంది. రాకముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అండ్ మన ఏస్ ఆన్లైన్ యాప్ ఉంది, మీ ఆల్రెడీ తెలిసిన కోర్స్ మనకి. సో ఏస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, 25% మీకు డిస్కౌంట్, ఈ కూపన్ కోడ్ కూడా ఉంది. సో దీంట్లో మనకి 3 months, 6 months, 12 months, 18 months కోర్స్ కూడా ఉంది. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఒకసారి. అండ్ రెగ్యులర్ యూట్యూబ్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నాం, వాచ్ ఇట్. దాంతోపాటు మనకి February 11th కొత్త ఆఫ్లైన్ బ్యాచ్, లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా జనాలు అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఫైనల్గా నువ్వెంత అనుకున్నా, నేనెంత అనుకున్నా, మన ఇంటి టార్గెట్ పెట్టుకున్నా, యువర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ యువర్ వర్డ్స్. ప్రస్తుతం నేను చేస్తా, నేను చదువుతాను మాటలు చెప్పడం కాదు, సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోతే రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో ఫోకస్ ఆన్ యాక్షన్స్ రాదర్ దెన్ ద వర్డ్స్ అండ్ ప్రామిసెస్. ఓకేనా? సో రైట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఏడబ్ల్యూకి సంబంధించి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా కూడా కింద కామెంట్లో అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.